పట్టుకోవడానికి ప్రైమర్ అనేది ఒక ఫిల్లర్ లాంటిది. ఇప్పుడు బిల్డింగ్కి ఫిల్లర్ ఎలాగో ఎంత స్ట్రాంగ్ చేస్తున్నామో మన పెయింటింగ్ రిక్వైర్మెంట్లో ప్రైమర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రైమర్ వేసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే మనకి హై వైట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టర్ వాళ్ళు కొంచెం మనకి బ్లాక్గా ఉంటుంది కదా, ఇది వేసుకోవడం వల్ల వైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు మనం టాప్ కోట్ వేస్తాం కదా, ఏదో కలర్ మిక్స్ చేస్తాం కదా, సో దాని ఏంటంటే కలర్ ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కవర్ చేసేస్తుంది ఆ బ్లాక్నెస్ అదంతా మన ప్రైమర్ కవర్ చేస్తుంది. దానివల్ల టాప్ కోట్ ఏంటంటే ఎలా కలర్ అయితే ఉందో ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కవరేజ్ పెరుగుతుంది, ఏరియా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టాప్ కోట్ అనేది మనకి ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ ఉంటుంది. దాంట్లో టింట్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కలర్ కాస్ట్ అంతా తీసుకుంటే ఎక్కువ పడుతుంది. సో ఇది ప్రైమర్ వేసుకోవడం వల్ల తక్కువ పడ్డ వల్ల మనకు బెనిఫిటే కదా. మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్నా మీకే యూజ్ అవుతుంది, కస్టమర్కి అయినా కస్టమర్కి అక్కడ యూజ్ అవుతుంది. సో దానివల్ల ప్రైమర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రైమర్ మన దాంట్లో కూడా ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే నేను శాంప్లింగ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు చేస్తుంటారు కదా సౌత్లో, నేను కాల్ చేసి నా నెంబరే అది ఫలానా సైట్లో ఉంది, మీకు కావాలనుకుంటే నేను వచ్చి 1 లీటర్ తీసుకొస్తాను. మీరు అప్లై చేసి కస్టమర్కి చూపించవచ్చు, మీరు చెక్ చేయొచ్చు. ఓకే అంతా ఓకే అనుకుంటే వాడేదా ఆల్రెడీ వాడుతున్నాం. మీరు వాడిన వాళ్ళు ఉంటే శాంప్లింగ్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. శాంపుల్కి ఇస్తే మేము యూజ్ చేస్తాం. నేను 1వ తేదీ నుంచి ఉంది కదా, ఫస్ట్ వీక్లో కాల్ చేయండి. మీ ఏదైతే సైట్లు కావాలో శాంప్లింగ్ పట్టుకొస్తాను. పలానా సైట్ నా లొకేషన్లో నేను వచ్చేస్తాను. మీరు శాంప్లింగ్ అప్లై చేయండి, కస్టమర్కి అయినా చూపించుకోండి. మీ కాంటాక్ట్ నెంబర్ అదే కదా, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, శ్రవణ్ నెంబర్ బిల్ ఐటమ్ పెట్టుకోండి. సో శాంప్లింగ్ కావాలని నేను ఇస్తాను, మీరు అప్లై చేసుకొని ఓకే అనుకుని మనం ఆర్డర్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది వచ్చి ప్రైమర్స్. ఇంకో మీకు బుక్స్ ఇచ్చాను కదా, సీప్ గార్డ్స్. ఈ సీప్ గార్డ్ ఏంటంటే వర్టికల్ హారిజాంటల్ ఉంది, అంటే టెర్రస్ మీద యూజ్ చేసేది, యూజ్ చేసేది. ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్లో యూజ్ చేసేది. ఇదంతా మనకి పౌడర్ బేస్ వస్తుంది. లో లిక్విడ్ వస్తుంది, పైన డ్యామ్ ప్రూఫ్ అనేది లిక్విడ్, డ్యామ్ షీట్ అనేది వాల్స్కి వేస్తాం కదా, అది లిక్విడ్. కాకపోతే బిర్లా వైట్లో పౌడర్ బేస్ వస్తుంది. సో మనం వాటర్ మిక్స్ చేసుకొని మిగతా యాస్టీస్గా వేసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి సీప్ గార్డ్స్ అని వస్తుంది, వర్టికల్ హారిజాంటల్. ఇంకొకటి వచ్చి బాత్రూమ్స్లో యూజ్ చేస్తాం కదా, డ్యామ్ లాక్ 2K. ఏషియన్ పెయింట్లో డ్యామ్ లాక్ 2K అని ఉంటుంది. సో దీంట్లో 2K Pro అని ఉంటుంది. బిఫోర్ టైల్స్ ముందర ఇది అప్లై చేసుకొని వేసుకుంటే ఎంత టైల్స్ వేసినా కూడా ప్లై 4 ఉన్నప్పుడు కిందకి లీక్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది వేసుకోవడం వల్ల వాటర్ అనేది కిందకి రాదు. సో బిఫోర్ టైల్స్ ముందర ఇది అప్లై చేసుకొని దాని ప్రకారం మనం ఫ్లోరింగ్ చేసుకొని దాని మీద టైల్స్ వేసుకోవచ్చు. అది సో అలాంటివి కూడా మీకు ఒకసారి శాంప్లింగ్ 1:1 లేదంటే 1:40% వాడగలం. మీకు చెప్తాను, మీకు కలుపుకొని చెప్తాను. ఇంకా రాసి పెట్టారా దీంట్లో? అవునా, మొత్తం బుక్లో మొత్తం మెన్షన్ చేసి ఉంది. చదువుకోవడం పెద్ద అక్షరాలు అయిపోయినాయి. పౌడర్ లాగే కలుపుకోవాలి. అంటే పౌడర్ కలిపితే మనకి లిక్విడ్ టైప్లో వచ్చేస్తుంది. దాని బ్రష్తో అప్లై చేయాలి. మళ్ళీ మనం ఫ్లోరింగ్ వేసుకోవచ్చు, ఫ్లోరింగ్ చేసేసుకుంటాం. దానిపైన 3 కోటింగ్ అంతే. తర్వాత టైల్స్ వేసుకుంటాము. సో అప్పుడు వేసుకుంటే చెమ్మ కిందకి దిగదు. సో అది మీకు రిక్వైర్మెంట్ ఉందంటే నేను శాంప్లింగ్ తీసుకొస్తాను, చేయిస్తాను. మడంలో మీటింగ్ పెట్టారు. సో అలాంటి మీటింగ్స్ పెట్టుంటాం 40 మందికి. ఇదేంటంటే 10 మందికి మనం మీరు ఏ షాప్లో అయితే కొంటుంటారో ఆ షాప్లోనే మనకి అలా పెట్టుకుంటాము. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, అలా కదా. సో పెయింటర్లు ఏ షాప్కి అయితే మీరు రెగ్యులర్గా కొంటున్నా ఆ షాప్కి వస్తే నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? సో ఇది మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ అలా ఏమన్నా బిర్లా వైట్లో మీరు ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు కానీ? బిర్లాకి మించింది ఏం లేదు, నెంబర్ 1 టాప్లో ఉంది. దాన్ని మించింది మేము ఎక్కువ శాతం అదే మీకు చెప్తాను కదా. మేము రైతు బజార్లో ఫోన్ చేస్తాం, ఒకసారి రండి, మేము ఏటో వాడుతున్నాం తెలుస్తుంది. మేము ఎక్కువ శాతం బిర్లా వాపస్ ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. అది మా అన్నగారు, మా మేస్త్రి గారు.
కింద మీరు అందరూ చేస్తారు. ఉమ్. ఓకే సార్, మీరు ఏమైనా శాంప్లింగ్స్ కానీ యాప్లో ఏమైనా యాప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలా ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. ఈ ఏరియాకి మొత్తం నేనే రెస్పాన్సిబుల్. బిర్లా ఊపర్స్ అదే బిర్లా వైట్ ఎంప్లాయ్ ఎవరంటే ప్రజెంట్ అయితే నేను ఉన్నాను. ఓకేనా. నేను ఇంతకుముందు మాది వచ్చి నెల్లూరు. నేను ఏషియన్ పెయింట్లో చేశాను, 3 years చేశాను ఏషియన్ పెయింట్లో. నెల్లూరు తిరుపతిలో చేశాను. నెల్లూరులో 2.5 years చేశాను. తిరుపతిలో 1 year చేశాను. సో ఏషియన్ పెయింట్ నుంచి బిర్లా వైట్ ఈ మంత్ ఫస్ట్లో జాయిన్ అయ్యాను. ప్రజెంట్ అయితే నేను ఈ ఏరియా మొత్తం నేనే చూసుకుంటాను. సో మీకు ఏమైనా బిర్లా వైట్ తరఫున ఎంప్లాయ్ ఎవరంటే నా నెంబర్ సేవ్ చేసుకొని నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు నార్మల్ ఆ సొల్యూషన్ అయితే నేను చెప్తాను. ఓకే సార్, అందరికీ థ్యాంక్ యూ. ఓకే సార్ బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్